ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ సాయంత్రకాలపు సంధ్యవేళ ఈ వాగ్దాన సందేశ కూడికలోనికి పాలు పంపులు పొందిన నా దేవుని ప్రియులందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనాలు. మనం ఆరాధిస్తున్న దేవుడు మహోన్నతుడైన వాడు, సర్వాన్ని సృష్టించిన సర్వనాథుడైన దేవుడు, కృప చూపుటలో మహదైశ్వర్యం కలిగిన దేవుడు. గడిచిన 4 నెలలు ఊహించని రీతిలో ప్రభు మనల్ని నడిపించి 5వ నెలలో ఈ మొదటి తారీఖున ప్రభు యొక్క దివ్య సన్నిధిలో ఇలా మనమందరము కూర్చొని ప్రభుని ఆరాధించడానికి ఇటువంటి కృపను మనకు అనుగ్రహించిన యేసయ్యకు 2 చేతులెత్తి ఒకసారి ప్రభుకు స్తోత్రాలని చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. వాగ్దానాలు నమ్మదగినవి. ఆయన ఇచ్చే ప్రతి మాట మన బ్రతుకులో, మన జీవితాల్లో నిశ్చయముగా ఇప్పటి వరకు ప్రభు జరిగిస్తూనే ఉన్నాడు, ఇంక మీదట జరిగిస్తారు. ఎప్పుడు ఎన్నడూ కూడా మన దైనందిన జీవితాల్లో ఆయన ఇచ్చే ప్రతి మాట కంపల్సరీ నిజముగా ఆయన నెరవేర్చగలిగిన దేవుడు. ఆమేన్. కాబట్టి అందరూ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి చక్కగా మీ ఒడిలో ఉంచుకొని ఈ మే నెల ప్రభు మనతో చక్కటి మాట ద్వారా, వాగ్దానము ద్వారా ప్రభు మనల్ని బలపరుచు రీతిగా పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యెషయా గ్రంథం 54వ అధ్యాయం మీ అందరి కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు నా హృదయంలో ఉంచిన బహు చక్కటి మాట. యెషయా గ్రంథం 54, 10వ వాక్యం. పర్వతములు తొలగినను, మెట్టలు తద్దరిల్లెనను, నా కృప నిన్ను విడిచిపోదు. మరొక్కసారి, పర్వతములు తొలగినను, మెట్టలు తద్దరిల్లెనను, నా కృప నిన్ను విడిచిపోదు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఈ 5వ నెలలో ప్రభు మనతో ఉద్దేశపూర్వకంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. పర్వతములు తొలగినను, మెట్టలు తద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఆయన కృప ఈ 5వ మాసం అంతా కూడా నా తండ్రి మనందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక. పర్వతములు తొలగినను, మెట్టలు తద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతముల లాంటి మనుషులు, మెట్టలు అనగా కొండలు, పర్వతాలు, ఊహించని రీతిలో ఎవరైతే నీకు అండగా ఉన్నారో, ఎవరైతే నీకు తోడుగా ఉన్నానని చెప్పారో, ఎవరైతే మన జీవితాల్లో ప్రవేశించి మన జీవితాలకు తోడుగా ఉంటానని చెప్పిన ప్రతి మనుషులు నీకు దూరం అయిపోయి ఉండొచ్చేమో. కానీ ఇంక మీదట నా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వీరందరూ కూడా తొలగిపోవచ్చు, వీరందరూ నీకు దూరం అయిపోవచ్చు. పర్వతముల లాంటి మనుషులు, ఇదిగో నేనున్నాను అని చెప్పిన ప్రతి మానవుడు నీకు దూరం అయిపోయి ఉండొచ్చేమో. కానీ నా దేవుని యొక్క కృప నీకు నిత్యము తోడైండునుగాక. అందుకే పర్వతములు తొలగినను, మెట్టలు తద్దరిల్లినను, నా కృప చెప్పండి ఏంటది? నా కృప నిన్ను విడిచిపోదు. అనేక సందర్భాల్లో మన జీవితాల్లో అనేక మంది మనకు ఎలా ఉంటారంటే, పర్వతం లాంటి మనుషులు కలిగిన వారు మనకు తోడుగా ఉంటారు. ఇంకా వీళ్ళు ఉన్నప్పుడు నీవేమిలే, కొంతమంది చెప్తాం కదా, నీవు నాకు కొండంత అండవులే, నువ్వు ఉండగా నాకేం భయము, నువ్వు ఉండగా నాకేం దిగులు, నువ్వు ఉండగా నాకేం బాధ అనేసి చాలామంది ద్వారా మనం బలపరచబడి ఉండొచ్చేమో. కానీ అలాంటి మనుషులందరూ కొన్ని సందర్భాల్లో మనకు దూరం అయిపోవచ్చు. అలాంటి మనుషులందరూ కూడా మన కళ్ళ ఎదుట లేకుండా పోయి ఉండొచ్చు. అయితే ప్రభు యొక్క కృప నిత్యము నీకు నాకు తోడైండునుగాక. ఆయన కృప ఎన్నడూ మనల్ని ఏం చేయదంట? చెప్పదండి, ఏం చేయదంట?
విడిచిపోదు. ఆయన కృప నిత్యము ఎల్లకాలము మనం జీవించినంత కాలము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, నీ చెంతకు చేరుతుంది, నిన్ను నడిపిస్తుంది, ప్రభులో కొనసాగింపజేస్తుంది. ఆమేన్. కాబట్టి మనం విశ్వసించండి, నమ్మండి దేవుని మాట మీద. ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడి, ప్రభువా నా జీవితాల్లో అనేక మంది నాకు తోడుగా ఉన్నారనుకున్నాను, అనేకమైనవి నాకు కొండగా ఉన్నాయి, నాకు కాపుదలుగా ఉన్నాయి, ఈ ఉండగా నాకేమిలే ఇబ్బంది అని అనుకున్నాను, కానీ అవన్నీ కూడా దూరం అయిపోయి ఉండొచ్చేమో. కానీ నా ప్రభు యొక్క కృప ఎన్నడూ కూడా మనల్ని ఏం చేయదు అంట. అది విడిచిపోయిన వారు చాలామంది ఉన్నారు కదా మన జీవితాల్లో, విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు చాలామంది మనల్ని కనబడుతూ ఉంటారు. అయితే ప్రభు కృప ఎన్నడూ మనల్ని విడిచిపోదు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుని యొక్క కృప నిన్ను విడిచిపోదని చెప్పండి. ఏంటమ్మా చెప్పారా? ప్రభు కృప ఎన్నడూ మిమ్మల్ని విడవకుండా మీ అందరికీ ప్రభు తోడయించునుగాక. ప్రభు కృప మనల్ని ఎన్నడూ విడవకుండా మనకు తోడయిండునుగాక. మన సంఘానికి ప్రభు కృప తోడయిండునుగాక. మన రాష్ట్రానికి ప్రభు యొక్క కృప తోడయిండునుగాక. మన దేశానికి ప్రభు యొక్క కృప తోడయిండునుగాక. సర్వమాతృలందరికీ ప్రభు కృప విడవకుండా తోడయిండి నడిపించునుగాక. అది పర్వతములు తొలగినను మెట్టలు తెద్దరిల్లినను ఆయన కృప ఎన్నడూ మనల్ని విడిచిపోదండి. ఇంకేం కావాలండి మన జీవితాలకి? ఇంత అద్భుతమైన మాటతో ప్రభు మనకు ప్రమాణం చేస్తూ ఉంటే, ఇంత అద్భుతమైన మాట ద్వారా ప్రభు మనల్ని బలపరుస్తూ ఉంటే మనకు ఇంకెందుకు దిగులు, మనకెందుకు బాధ, మనకెందుకు వేదన? అందుకే ప్రభు యొక్క కృప ఎన్నడూ నిన్ను విడిచిపోదు. ఆయన కృప ఎల్లకాలం మనతోనే ఉంటుంది. ఎల్లవేళలా ఆయన కృప మనతోనే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క కృపను మనం ఏం చేసుకుంటాము అని అంటే వ్యర్థపరుచుకుంటూ ఉంటాం. అందుకే దైవజనుడు చక్కటి మాట పలుకుతారు పరిశుద్ధ గ్రంథంలో. చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం మొదటి వాక్యంలోనే చదవండి. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచూ ఉన్నాను. పర్వతములు తొలగినను మెట్టలు తద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు ప్రమాణం చేస్తే, ఈరోజున అనేక మంది దేవుని యొక్క కృపను వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క కృపకు దూరం అయిపోతూ ఉన్నారు. దేవుని యొక్క కృపకు పాత్రులు కాకుండా దేవుడు అనుగ్రహిస్తున్న ఆ కృపను చాలామంది కాళ్ళదన్నుకొని వెళ్ళిపోతున్నారు. అందుకని ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఈ రాత్రి, నా కృప నిన్ను మాత్రం విడిచిపోదు, అయితే నీవు నా కృపను వ్యర్థం చేసుకోవద్దు. ప్రభు కృప చూపుతున్నాడు కదా, ప్రభు కృప చూపుతున్నాడు కదా, ప్రభు కృప చూపుతున్నాడు కదా అని చెప్పి చాలామంది ఆయన ఇస్తున్న కృపను చాలామంది ఏం చేస్తున్నారు ఈ రోజున అంటే వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. దేవుడు ఇస్తున్న ఆ కృపను పాడు చేసుకుంటూ ఉన్నారు. దేవుడు కలగజేస్తున్న ఆ కృపను దూరపరుచుకొని వారి జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. నా దేవుని ప్రియులారా, దేవుని యొక్క కృప ఎన్నడూ నిన్ను విడిచిపోదండి. అయితే దేవుని కృప ఉన్నంత కాలము మనం ఏం చేయకూడదంటే దానిని వ్యర్థం చేసుకోకూడదు. పోయిన తర్వాత మరలా తిరిగి రమ్మంటే రాదు కదా. ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడే మన జీవితాన్ని సరిగా ఉంచుకోవాలి. ఆరోగ్యం అంతా పాడైపోయిన తర్వాత నాకు ఆరోగ్యం కావాలంటే వస్తుందా? రాదు. డబ్బు ఉన్నప్పుడే దాన్ని ఏం చేయాలి? అక్కడ దాచిపెట్టుకోవాలి. ఎందుకంటే రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఆ డబ్బుని ఏం చేసుకోవాలి? ఉన్నదాన్ని జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే దేవుని యొక్క కృప అంతకంటే అమూల్యమైనది కాబట్టి దేవుడు మనకు కృప చూపుతున్నాడు కదా అని చెప్పి దేవుని కృపను ఎన్నడూ కూడా మనము వ్యర్థం చేసుకోకూడదు. అయితే కొన్ని సందర్భాల్లో ఎందుకు దేవుని కృపను వ్యర్థం చేసుకుంటాం పాస్టర్ అయ్యా? దేవుడు ఆయన కృప మనకు చూపుతూ ఉన్నప్పటికీ ఈరోజున చాలామంది ఆయన కృపను ఎలా వ్యర్థం చేసుకుంటున్నారు అని అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. మీలో ఎవడైనను
దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి చదవండి, కలవరపడుచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు. చాలండి. ఎందుకు దేవుని యొక్క కృపను వ్యర్థం చేసుకుంటున్నారు అని అంటే, ఈ రోజున చాలామంది చేదైన వేరు ఏదైనా నీలో మొలిచితే, చేదైన వేరు అనగా ఏదైనా పాపం, దేవుడికి విరుద్ధమైన కార్యం, దేవుడు చేయొద్దన్న దానిని ఏదైనా నీలో మొలిపించుకుంటే ఆ కృపకు నీవు పాత్రుడు కాలేవు. ఆ కృపకు పాత్రుడు అవ్వాల్సిన మనము ఆ కృపకు దూరం అయిపోతూ ఉన్నాం. ఎందుకు కృపను వ్యర్థం చేసుకుంటున్నారు అని అంటే, చేదైన వేరు ఏదో మనలో చోటు చేసుకుంటుంది. ఏ విషయంలో చేదైన వేరు మనలో చోటు చేసుకుంటుంది, ఏ పరిస్థితుల్లో మనలో చేదైన వేరు కలుగుతుందో మనం దాన్ని గుర్తుపట్టి ఆ చేదైన వేరును మనం ఏం చేయాలి? తీసి పారవేసుకునే వారిగా ఉండాలి. కానీ ఆ చేదును మొలకెత్తించుకొని ఆ చేదును మనలోనే ఉంచుకొని మన జీవితాల్ని పాడు చేసుకొని కృపకు పాత్రులుగా అవ్వకుండా మారిపోకూడదు. అందుకనే ఈ రాత్రి ప్రభు అంటారు, నా కృప నిన్ను విడిచిపోదు. అయితే చేదైన వేరు ఏదైనా మొలిచి ఉంటే ఈ రాత్రి దాన్ని తీసివేసుకుంటే నా ప్రభు యొక్క కృప మనందరితో ఉండునుగాక. కృపను పొందుకోవాలి, కృపకు పాత్రులం అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి? చేదైన వేరు ఎక్కడైనా మొలిచిందేమో, చేదైన వేరు మన జీవితాల్లో ఎక్కడైనా చోటు చేసుకుందేమో. ఈ 2026 సంవత్సరంలో గడిచిన 4 నెలల్లో ఏ పరిస్థితుల్లో, ఏ విషయాల్లో చేదైన వేరు నీ జీవితంలో మొలిచిందో, నీ ఆలోచనలో కానీ, నీ తలంపుల్లో కానీ, నీ పడకలో, నీ నడకలో, నీ ప్రవర్తనలో ఎక్కడైతే మొలిచిందో దాన్ని ఏం చేయాలి? మనము చెప్పండి, ఏం చేయాలి? దాన్ని పెంచి పోషించి నీరు కట్టుకొని నాలోనే ఉండు, నువ్వు ఎక్కడికి పోవద్దు అని చెప్పుకునే వారిగా ఉండకూడదు. దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తున్న కొలది చేదైన వేరును మనం ఏం చేయాలి? దూరం చేసుకునే వారిగా ఉండాలి. ఆ చేదైన వేరుని తీసుకునే వారిగా ఉండాలి. చాలామంది ఆ చేదుని ఏం చేసుకుంటారు అంటే, ఆ దేవుడు ఇంకా కృప చూపుతున్నాడు కదా అని చెప్పి ఆ చేదైన వేరుని తీసి పారవేసుకోలేకపోతున్నారు. అరే అన్నీ బాగున్నాయి కానీ ఎక్కడో ఏదో చేదైన వేరు నీలో మొలిచిందేమో. ఈ రాత్రి దాన్ని గుర్తుపట్టు. ఆ చేదైన వేరుని ఏం చేయాలి? తీసివేసుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే దాన్ని తీసివేసుకుంటావో కృప వెంబడి కృప నా దేవుడు సమృద్ధైన కృపను నీకు అనుగ్రహించబోతూ ఉన్నారు. ఆమేన్. కాబట్టి ఏం చేద్దాం చెప్పండి? కృపను ఉంచుకుందామా? కృపను వ్యర్థం చేసుకుందామా? అప్పుడప్పుడు మనం కోడిని కోసేటప్పుడు చూడండి, ఆ కోడిని కోసేటప్పుడు అంతా నీట్గా కట్ చేస్తూ ఉంటాం. కోడిలో అక్కడ చివర ఒకటి ఉంటుంది. ఏముంటుంది అక్కడ? చేదు ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా కోయాలి. కోడి అంతా కోసేస్తాం, అన్నీ బాగా కనబడుతుంటాయి. కానీ చేదు మాత్రం కనబడకుండా లోపల దాగి ఉంటుంది. అది చేదు ఎక్కడుంటుంది? కనబడేటట్టు ఉంటుందా? పెద్దగా ఉంటుందా? గుండెకాయలాగా ఏమండి? కోడిలో ఉండే గుండెకాయలాగా అట్లా బయటకు కనబడుతూ ఉంటుందా? లోపల దాగి ఉంటుంది. అందుకే అంటారు కోడి కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కోయాలి. లేదా అనాలోచితంగా కోసామనుకోండి, అన్నీ బాగుంది, ఎక్కడ ఉంటుంది దీనికి చేదు, అసలు ఏమి లేదు దీంట్లో అని చెప్పి ఎట్టబడితే ఆడు కోసామనుకో, ఉన్న కూర అంతా ఏమైపోతుంది? చేదైపోతుంది, చెడిపోతుంది. ఇంకా తినడానికి పనికిరాదు, అది తినడానికి చేదుగా ఉంటుంది. అలాగే మన జీవితాల్లో ఎక్కడో లోపల దాగి ఉంది చేదైన వేరు, చేదైన మొలక. దాన్ని ఏం చేయాలి? తీసివేసుకునే వారిగా ఉండాలే కానీ దాన్ని ఉంచుకొని జీవితాన్ని పాడు చేసుకొని కృపణకు దూరం అయిపోయే వారిగా మనం ఉండకూడదని రాత్రి మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో దేవుడు శాశ్వతమైన కృప చూపాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఎలాంటి కృప అంటది? చూడండి, యెషయా గ్రంథం 55:3 వాక్యం. యెషయా గ్రంథం 55:3. యెషయా గ్రంథం 55:3. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు,
నేను మీతో నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును. ఈ శాశ్వతమైన కృప ప్రభు నీకు చూపాలని ఈ 5వ నెలలో ఎన్నడూ నువ్వు ఊహించని ఒక శాశ్వతమైన కృపతో ప్రభు నిన్ను తృప్తిపరచాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఆ శాశ్వతమైన కృపను అనుభవించాలి అనంటే, ఆ శాశ్వతమైన కృప నీకు తోడుగా ఉండాలి అనంటే, అలనాడు దావీదుకు ఎలాగైతే శాశ్వతమైన కృపను ప్రభు చూపించారో, ఈ రాత్రి నా ప్రభు నీకు శాశ్వతమైన కృప చూపాలి అనంటే మనం ఏం చేయాలో తెలుసా? ఆ పై వాక్యాల్లోనూ ఉంటుంది. ఆ పై వాక్యాల్లో రాయబడిన మాటలేంటో తెలుసా? ఆయన మాటను జాగ్రత్తగా వినాలి. ఏం చేయాలి ఏం చేయాలమ్మా బిడ్డలారా? ఏం చేయాలి? దేవుని మాటను జాగ్రత్తగా వినాలి. ఏదైతే ప్రభు మనతో పలుకుతూ ఉన్నారో, ఏదైతే ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారో, ఏ ఉపదేశాన్ని అయితే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారో, ఆ ఉపదేశం మీద ఆ సంఘము ఎప్పుడైతే కట్టబడుతుందో, ఉపదేశం మీద ఏ వ్యక్తి అయితే కట్టబడతాడో, ఉపదేశం మీద ఏ కుటుంబం అయితే కట్టబడుతుందో, ఉపదేశం మీద ఏ ఆత్మీయుడైతే నిలబడగలుగుతాడో, ఆ వ్యక్తి మీద దేవుడు శాశ్వతమైన కృప చూపడం ప్రారంభిస్తాడు. అయితే మనం ఏం చేయలేకపోతున్నామనంటే, దేవుడు ఇస్తున్న ఆ శాశ్వతమైన కృపకు పాత్రులుగా ఎందుకు మారలేకపోతున్నాము, వ్యర్థం చేసుకుంటున్నాము అనంటే, దేవుని మాటను మనం ఏం చేయట్లేదు అని అంటే వినట్లేదు. ఏం చేయట్లేదమ్మా? చెప్పండి. ఏం చేయట్లేదు? వినట్లేదు. దేవుడు ఎంతగా మనతో మాట్లాడుతూ ఉన్నా, ఎన్ని వాక్యాల ద్వారా దేవుడు మనకు బోధిస్తూ ఉన్నా, ఎన్ని ప్రసంగాలు మనం వింటూ ఉన్నప్పటికీ దేవుని మాటను పెడచెవిని పెట్టి నీ హృదయానికి తోచినట్లుగా, నీ ఆలోచనకు ఇష్టం వచ్చినట్లుగా, నీ మనస్సు ఏది చేయమంటే, నీ చూపు ఏది చేయమంటే, నీ కనులు ఏది కోరుకుంటే అలాగున నువ్వు చేయడానికి ప్రయత్నించి దేవుని కృపను వ్యర్థం చేసుకుంటూ ఉన్నావు. సరే, అది చేసావు, దాని ద్వారా నీ జీవితం ఏమన్నా మంచిగా మారిందా అని అంటే, ఇంకా చేదైన వేరుని పెంచుకొని పోషించి దేవుని కృపను వ్యర్థం చేసుకుంటున్నావు కదా. దేవుని మాట విను, మనుషుల మాట వినొద్దు. మనుషుల మాటలు విన్నామనుకోండి, వారి నీ జీవితాన్ని కృంగదీస్తారు, వారిని జీవితాన్ని పాడు చేయడం ప్రారంభిస్తారు. మనుషుల మాటలు ఏం చేస్తాయి? మన జీవితాల్ని పాడు చేయడం ప్రారంభిస్తాయి. మనుషులు మాటలు వినేటప్పుడు నిజమే కదా, నిజమేనేమో, అవునులే అనేటట్లుగా అనిపిస్తాయి. కాకపోతే ఈ రాత్రి నుంచి నువ్వు దేవుని మాట మీద ఎప్పుడైతే విశ్వసించి నమ్మగలుగుతావో, నా దేవుడు నిత్యము నీకు శాశ్వతమైన కృప చూపడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడు ప్రభు? శాశ్వతమైన కృప చూపుతాడు ప్రభు. అయితే ఆయన శాశ్వతమైన కృప మనకు చూపాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుని మాట చెప్పండి. ఏం చేయాలి? చదవండి, పై వాక్యాలు చదవండి. 2వ వాక్యం నుంచి చదవండి. ఆహారము కాని దాని కొరకు ఎందుకు వ్యర్థపరుచుదురు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారు? అనవసరమైన వాటి కొరకు ప్రాకులాడుతూ, అనవసరమైన వాటి కొరకు ఖర్చు పెడుతూ లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారు. అందుకనే చూడండి, అక్కడ రాయబడిన మాట, ఆహారము కాని దాని కొరకు మీరేలాగూ రోకలిచ్చెదరు, సంతృష్టి కలుగుజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నారు? తాగొద్దు అని చెప్తుంటే చాలామంది ఏం చేస్తుంటారు? తాగి వారి జీవితాల్ని పాడు చేసుకొని వారి కుటుంబాన్ని నడి రోడ్ల మీద నిలబెడుతూ ఉన్నారు. అరే, తాగడం ద్వారా నీ జీవితం ఏమన్నా మారిందా? నీకు ఆరోగ్యం కలిగిందా? నీ బ్రతుకు బాగుందా? నీ కుటుంబం బాగుందా? నీ బిడ్డలు బాగున్నారా? నీ భార్య బాగుందా? నిన్ను నమ్ముకున్న ఒక కుటుంబాన్ని నువ్వు సరిగా చూసుకోగలుగుతున్నావా అని అంటే లేదు. ఏదో తాత్కాలికమైన ఆనందం కొరకు తాగి తందనాలాడి ఆ రోడ్డు మీద ఈ రోడ్డు మీద పడి జీవితాన్ని పాడు చేసుకొని, నలుగురు దగ్గర తిట్టించుకొని, లేనిపోని సమస్యలు తెచ్చుకొని, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, ఎందుకు చెప్పండి ఈ బాధలన్నీ?
కొందరు చూడండి, కొందరు ఉంటారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే వాళ్ళు తాగరు. వాళ్ళు తాగకుండా వాళ్ళతో పాటు నలుగురు తిరుగుతుంటారు, చూసారా? నలుగురు తిరిగి ఆ ముఠాకు పంపిస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారు? ఎవరైతే ఆ నలుగురు తిరుగుతుంటారో ఆ నలుగురికి పిలిచి మరీ పోపించి వాళ్ళని పెంచుతూ ఉంటారు పాపం. ఎందుకని అంటే వీడి ఆలోచన ఏంటంటే వీళ్ళు త్వరగా చావాలని. ఇప్పుడు తాగినోడు త్వరగా బతకతాడా చస్తాడా? చెప్పండి అండి. త్వరగా చస్తాడు. వాడు చావాలనే కదా వీడు పోపిస్తుండేది. అదే ఇంట్లో ఖర్చు ఉందంటే ఇస్తాడా? ఈడు సంతృప్తి లేని దాని కొరకు చాలామంది వారి యొక్క కష్టార్జితాన్ని ఏం చేస్తున్నారు అంట? ఖర్చు పెడుతూ ఉన్నారంట. దేవుడు ఎంతగా మనతో మాట్లాడుతున్నా, ఇది చెయ్యొద్దు, ఇలా జీవించొద్దు, ఇలా బ్రతకొద్దు అని చెప్పినప్పటికీ చాలామంది వారికి ఇష్టం వచ్చినట్లుగానే జీవిస్తూ ఉన్నారండి. అరే, దేవునికి ఎంత అవమానకరమైన పేరుని తెస్తున్నాం మనం. దేవుని సన్నిధికి వెళ్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని పూజిస్తున్నాం, దేవుడి మందిరానికి వస్తున్నాం, కానీ మరలా చేయాల్సినవన్నీ కూడా మరలా చేస్తుంటే ఏం ప్రయోజనం? దేవుని కృపను నువ్వు అర్థం చేసుకుంటున్నావు కదా. శాశ్వతమైన కృప నీకు చూపాలని ఆశపడుతుంటే దేవుని మాటను మనం అంగీకరించగలుగుతున్నామా? ఈరోజున మనం ఎలా ఉన్నామంటే గుళ్ళో పిల్లికి భయం లేదంట. అది ఏం చేస్తుంటుందంటే దానికి తెలియదుగా, ఎక్కడ ఎలా ఉండాలో ఏం చేయాలో తెలియదు దానికి. అది ఎక్కడ పడితే అక్కడ గలీజ్ చేస్తూ ఉంటుంది. అట్లాగే ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలు ఏమండి ఎలా బ్రతకాలో తెలిసినప్పటికీ మూర్ఖంగా జీవిస్తూ ఉన్నారు. దేవుని మాటకు లోబడలేకపోతున్నారు. దేవుని మాట మీద నిలబడి దేవుని కొరకు జీవించాలన్న ఆశతో, ఆకాంక్షతో జీవించలేక వారి జీవితాలని పాడు చేసుకుని కృపను వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. నా దేవుని ప్రియులారా, అందుకే ఈ నెలలో నా ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పర్వతములు తొలగినను, అది వెరీ గుడ్. రేపు ఆధారానికి మర్చిపోండి. మనం చేసే పని అదేగా. రేపు ఆధారం దాకా ఎందుకు? రేపే మర్చిపోతాం. రేపు రాత్రి అడిగితే చెప్తారు మీరా అండి. కానీ ప్రమాణం చేసిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు నీలా నాలా నరమాత్రుడు కాదుగా. ఆయన ఖచ్చితంగా గుర్తుంచుకొని నీకు ఈ నెలలో ఏమండి ఆయన కృప నీకు చూపబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన కృప ద్వారా జరిగే కార్యాలంటూ రెండు విషయాలు చెప్తాయి ఇక్కడ. ఆయన కృప ద్వారా ఏం జరుగుతుంది, ఎందుకని నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు ఈ నెలలో ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఆయన కృప ద్వారా జరిగే కార్యం ఏంటి అని అంటే, ఆయన కృప ద్వారా జరిగే కార్యాల్లో రెండు విషయాలు చెప్తాను ఇక్కడ, మీరు బాగా వినాలి. ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వాక్యం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవుని ప్రియులారా, దేవుని కృప ద్వారా ఏం జరుగుతుందో, ఎలాంటి కార్యాన్ని అనుభవిస్తాము అని అంటే, మొదటిగా ఇక్కడ చదువుకున్నాం. అక్కడ చదువుకున్న మాట ఏంటి అని అంటే, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా కృప పొందిన వారిలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది మొదటి వ్యక్తిగా మనం చూడగలుగుతాం. ఎవరు ఆయన పేరు చెప్పండి అండి. ఏం పేరు? నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ప్రభు అన్నారు, నా కృప నిన్ను విడిచిపోదని. ఎందుకు ఆయన కృప మనల్ని విడిచిపోదు అని అంటే, అలనాడు ప్రారంభ దినాల్లో నోవాహు మీద దేవుని కృప ఉందంట. ఏముందంట? దేవుని యొక్క కృప ఉందంట. ఆ రోజుల్లో ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయో అంతకంటే ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అంతకంటే ఇంకా దారుణమైన పరిస్థితుల్లో అక్కడున్న ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అప్పుడున్న ప్రజలు జీవిస్తూ ఉన్నప్పుడు ఈ భూప్రపంచాన్ని ఎలాగైనా సరే తుడిచివేయాలి అని ప్రభు ఆలోచించినప్పుడు, భూమిని ఎప్పుడైతే ప్రభు తొంగి చూశారో, ఇప్పుడు ప్రభు దృష్టికి ఒక వ్యక్తి కనబడ్డారు. ఆయన పేరు నోవాహు. ఏం పేరు ఆయన పేరు? నోవాహు.
నోవాహు ఎప్పుడైతే దేవునికి కనబడ్డారో, దేవుని దృష్టికి ఎలా కనబడ్డాడు అని అంటే కృప పొందినవాడుగా కనబడ్డాడు. కృప పొందినవాడుగా ఎప్పుడైతే కనబడ్డాడో, ఇప్పుడు నోవాహుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు. నోవాహు, నీవు నా దృష్టికి కృప పొందినవాడువి. ఎవరు చెప్పండి? ఎవరైనా కృప పొందినవాడు. కనుకనే నోవాహుతో దేవుడు మాట్లాడాడు, ఇదిగో ఈ భూమిని అంతటినీ నేను తుడిచివేయబోతున్నాను, ఈ భూమి మీద ఎవరు లేకుండా చేయబోతున్నాను, కానీ నీ కుటుంబాన్ని మాత్రం నేను రక్షిస్తాను, కాపాడుతాను. ఎందుకు ప్రభువా అని అంటే, నీవు నా దృష్టికి కృప పొందినవాడవు. ఎవరు? అది ఈ రాత్రి దేవుని యొక్క కృప మనల్ని విడిచిపోకుండా మన కుటుంబాల్ని రక్షించునుగాక. అలనాడు నోవాహును దేవుని యొక్క కృప విడిచిపోకుండా ఉండడం ద్వారా ఏమైంది అని అంటే, ఆయన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఈ రాత్రి నువ్వు దేవుని కృపను వ్యర్థం చేసుకోకుండా దేవుని కృపకు నువ్వు పాత్రుడు కాగలిగితే, దేవుని కృపకు పాత్రుడు కాగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని రక్షించడం ప్రారంభిస్తాడు. ఎన్నో అపాయాల మధ్యలో చిక్కుకుపోతున్న కుటుంబాలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో అవమానకరమైన పరిస్థితులు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎన్నో కన్నీటి వలయాల్లో నడిపించబడుతున్న పరిస్థితుల్లో నుండి నీ కుటుంబాన్ని దేవుడు కాపాడాలి, రక్షించాలి, భద్రపరచాలి అని అంటే ఏం చేయబడాలో తెలుసా? దేవుని కృపకు చెప్పండి ఏమవ్వాలి? పాత్రులు అవ్వాలి. దేవుని కృపకు దూరం అయిపోయేవారిగా ఉండకూడదు. చూడండి, నోవాహు ఒక్కడే దేవుని కృపకు పాత్రుడయ్యాడు. ఆ కృప ద్వారా అతని కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? రక్షించడం ప్రారంభించాడు. ఈ రోజున నీ కుటుంబం ఇంకా రక్షించబడకుండా, ఇంకా నీ బిడ్డలు రక్షణ పొందుకోకుండా, మన కుటుంబాల్లో మన పిల్లలందరూ రక్షించబడ్డారా? మన కుటుంబంలో భర్త రక్షించబడ్డాడా? మన కుటుంబాల్లో భార్య రక్షించబడిందా? కుటుంబాల్లో ఉన్న బిడ్డలు రక్షించబడ్డారా? కుమార్తె రక్షించబడిందా? కుమారుడు రక్షించబడ్డారా? లేదు. రక్షించబడ్డారు. ఎలా? సగం సగం. ఎట్లా? సగం సగం, అంత అరాకొరా. సంపూర్ణమైన రక్షణ ఏ వారికి లేదు. సంపూర్ణమైన రక్షణలే. ఆదివారం వస్తే రక్షణ, తర్వాత బయటికి వెళ్తే తాగడం, తందనాలు ఆడడం, సిగరెట్లు తాగడం, మందులు తాగడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా జీవించడం. ఆదివారం ఒక్క పూట ఒక గంట భక్తి చేస్తే సరిపోతుంది, అదే రక్షణ అనుకుంటున్నారు చాలామంది. ప్రియులారా, దేవుని కృపను పొందుకుంటే నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. ఆమేన్. ఎందుకు చాలామంది దేవుని కృపను వ్యర్థం చేసుకుంటున్నారు అంటే దేవుని మాట వినట్లేదు. అందుకనే వారి కుటుంబాలు రక్షించబడకుండా ఇంకా లోక ఆచారాల్లో, లోకపు వ్యవహారాల్లోనే జీవిస్తూ ఉన్నారు. నేను అంటాను, నీ కుటుంబాన్ని ఎందుకు ఇంకా సంపూర్ణమైన రక్షణ రాలేదు? నీ బిడ్డలు సంపూర్ణంగా రక్షించబడ్డారా? నీ కుమారుడు రక్షించబడ్డాడా? నీ కుమార్తె రక్షించబడిందా? వారి కడుపును పుట్టిన బిడ్డలు రక్షించబడ్డారా? లేదు. రక్షించబడ్డారమ్మా? చెప్పండి. ఎందుకు రక్షించబడట్లేదు? కృప లేదు మన మీద. ఏమి లేదు? చెప్పాలి మీరంతా. ఏమి లేదు? కృప లేదు. కృప ఉంటే అలనాడు నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడుగా, కాపాడాడుగా. కారణం ఏంటి అని అంటే, దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు నోవాహు? కృప పొందిన వాడిగా ఉన్నాడు. నీవు కృప పొందితే నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. కృపను వ్యర్థం చేసుకుంటున్నాం, కృపను పాడు చేసుకుంటున్నాం. ఎందుకు కృప వ్యర్థమైపోతుంది అని అంటే, లోకపు వ్యవహారాలు, లోకపు ఆచారాలు, లోకపు పనులు కరెక్ట్ కాదండి. అది సరైనది కాదు. ఎక్కడికి వచ్చేమో భక్తి పాటలు పాడేది, ఎక్కడికి వచ్చేమో భక్తి వ్యవహారాలు చేసేది. బయటికి వెళ్తేనేమో అమ్మా, బయటికి వెళ్తే జ్వరం వస్తే ఏం చేయాలా? అక్క జ్వరం వస్తే ఏం చేయాలా? మాత్ర వేసుకోవాలా? నిజం చెప్పండి. అన్నీ ఒట్టి మాటలే. జ్వరం వస్తే ఏం చేయాలి నేను చెప్తాయనండి. ఎవడు మీకు చెప్పింది? సూది వేసుకోవాలా, ట్యాబ్లెట్లు మింగాలని? అవన్నీ ఒట్టి మాటలు. మీరు వాళ్ళ మాటలన్నీ నమ్మగాకండి. జ్వరం వస్తే, బాగలేకుండా ఏదైనా వస్తే, అన్నం తినకపోతే నేను చెప్పింది చేయండి. నేను చెప్పినా చెప్పకపోయినా మీరు చేసేది అదే. కానీ సూదులు వేసుకోరు వీళ్ళు, సూది వేసుకోరు, ట్యాబ్లెట్లు మింగరు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళు కొత్త భక్తులు. ఎవరు వీళ్ళు? మందిరానికి వచ్చేవాళ్ళే. జ్వరం వచ్చిందా నీ బిడ్డకే? ఏం చేయాలా?
చెప్పండి మా దిష్టి తీస్తే పోయేట్టుగా ఉంటే ఇంకా డాక్టర్లు ఎందుకు, మాత్రలు ఎందుకు, ట్యాబ్లెట్లు ఎందుకు, ఇంజక్షన్లు ఎందుకు? 1000 రూపాయలు పెట్టి అంత పెద్ద హాస్పిటల్ పోయేది ఎందుకు? ఉప్పు తీస్తే పోయేయడానికి అమ్మా, ఉప్పు తీస్తే పోయేట్టుగా ఉంటే హాస్పిటల్ ఎందుకంటాను నేను కేజీ ఉప్పు తెచ్చిస్తా, లేకపోతే ఒక 4-5 మూటలు తెచ్చిస్తా, రోగాలన్నీ పోగొట్టు చూద్దాం. జ్వరం వస్తే ఏం చేయాలంట? దిష్టి తీయాలా, దిష్టి తీస్తే పోస్తుంది. అంత ఉప్పు ఎత్తుకొని అదేందో మరి ఎక్కడ తీస్తారు, అక్కడ తీస్తారు, దాన్ని తీసుకొని ఏం చేస్తారు? పొయ్యిలో వేస్తారు. అమ్మా నేను అడుగుతాను, అప్పుడు ఏం చెప్తారు తెలుసా? చూసావా ఎంత ఉందో బిడ్డకి దిష్టి, ఎప్పుడు అది చిట్టపాట అంటుంటుంది. అరే పొయ్యిలో ఉప్పు వేస్తే చిట్టపాటే కదా అనేది. పొయ్యిలో ఉప్పు వేస్తే ఏమంటుందమ్మా? మరి ఇంకేముంది నువ్వు చెప్పేది? ఎవరి పనులు చేసేది? ఎవరి గురించో నేను మాట్లాడట్లేదు. దేవుడు మందిరానికి వచ్చిన భక్తులే దేవుడు కృపను ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నారు? ఆ కుటుంబాలు ఎందుకు రక్షించబడట్లేదు అంటే ఇదిగో ఈ వ్యవహారాల్లో ఉంటేనే. బిడ్డ అన్నం తినకపోతే దిష్టికి తీసా, నిమ్మకాయలు తీసా. నిమ్మకాయల రేట్లు ఎట్టుండయి మీకేం అర్థం కావట్లే. మిరకాయల రేట్లు పెరిగిపోయా, పసుపేసే దాంట్లో తిప్పుతూ ఉంటివి, రోడ్డును పోస్తివి, నలుగురిని భయపెడుతీవి. ఎందుకు చెప్పండి ఇవన్నీ మనకు తగినటివేనా? ఇంకా నీ కుటుంబంలో ఉన్నవారు ఎలా రక్షించబడతారు? చూడండి, ఆ భూమి మీద ఉన్నవారు అందరూ పాడైపోయారు. కానీ నోవాహు ఒక్కడే దేవుని కృపకు చెప్పాలి, దేవుని కృపను పొందుకున్నవాడుగా కనబడుతున్నాడు. అరే అంతమంది ఉన్నారు కదా, అంత జన సమూహం అంటే ఆ వ్యక్తి ఒక్కడే ఎలా ఉన్నాడంట? దేవుని దృష్టికి కృపను పొందుకున్నాడు. ఈ రాత్రి నువ్వు కృపను పొందుకుంటే, కృప నిన్ను విడిచిపోకుండా ఉంటే, నా దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. నీ కుటుంబాన్ని ప్రభు రక్షించాలి అని అంటే మనం ఏం చేయాలి చెప్పడమ్మా? దేవుని కృపను పొందుకోవాలి. మన దగ్గరకు వచ్చి ఎన్నో చెప్తుంటారు, అట్లాగని చెప్పినట్టు అన్నీ కూడా చేసుకుంటా బాగూడదు అండి. లోకం అన్నాక 4 మాటలు చెప్పినప్పుడు సరేలే అంటూ ఇంటూ వెళ్ళిపోతూ ఉండడమే, అంతేగాని ఏమండి వ్యర్థమైన ఆచారాలు, వ్యర్థమైన కార్యక్రమాలు, లోకపు పనులన్నీ కూడా చేయకూడదు. చేశాడా నోవాహు అంటే? లేదు. దేవుని కృపకు పాత్రుడయ్యాడు గనుకనే తన కుటుంబాన్ని రక్షించగలిగాడు. కృప ద్వారా ఏం కలుగుతుందయ్యా అంటే కుటుంబాన్ని చెప్పండి, కుటుంబాన్ని రక్షించుకోగలుగుతాం. నా కూతురు మారట్లేదు పాత్రయ్యా, నా కొడుకు మారట్లేదు, నా మనవాళ్ళు మనవరాళ్ళు, నా ఇంటివారు, నా బంధువులు రక్షించబడట్లేదు అని అంటే ఎలా రక్షించబడతాడు? ముందు నువ్వు కృపను పొందుకో. ఏ పరిస్థితులను బట్టి కృపను దూరం చేసుకున్నామో, ఈ 5వ నెలలో నా ప్రభువు యొక్క కృప నిన్ను విడిచిపోకుండా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. ఆమేన్. కాబట్టి ఏం చేయాలి? కృపకు పాత్రులుగా మార్చబడాలి. కృప ఏం చేస్తుంది అంటే కుటుంబాన్ని రక్షిస్తాయి. రెండోదిగా కృప ద్వారా ఎలాంటి కార్యం జరుగుతుందంటే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం తీసారా? 2వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. 2వ అధ్యాయం 8వ వాక్యం. అడిగి తిని అమ్మా అలాగున నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నాను, వినండి. అలాగున నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. కృప ద్వారా ఏం జరుగుతుందయ్యా అని అంటే, రెండోదిగా నీ మాట ప్రతి ఒక్కరు వింటారు, లోబడతారు. ఏమండి? నీ మాట ప్రతి ఒక్కరు వింటారు, లోబడతారు. ఎప్పుడు? మనం కృపను పొందుకుంటే. ఎప్పుడు అది చెప్పండి? ఎప్పుడు మనం కృపను పొందుకున్నాం అనుకోండి, మనం కృపను పొందుకోవడం ద్వారా ప్రతి వ్యక్తికి కూడా నీ మాట వినడం ప్రారంభిస్తారు.
నీ మాటకు లోబడ్డం ప్రారంభిస్తారు. ఈ రోజున మన బిడ్డలు మన మాట వింటున్నారా అంటే వినట్లేదు. మన ఇంట్లో వాళ్ళు మన మాట వింటున్నారా అంటే సమాధానం చెప్పాలి. వింటున్నారంటే వినట్లేదు. ఎందుకు వినట్లేదు అని అంటే కృపను మనం పొందుకోలే, ఎక్కడో కృపను వ్యర్థం చేసుకున్నాం. చూడండి, ఈ వ్యక్తి ఏమంటే ఎప్పుడైతే కృపను పొందుకున్నారో అక్కడ రాయబడిన మాట, రాజు నా మనవి అది. ఎవరు విన్నారు? ఎవరు ఆలకించింది? ఎవరు జరిగించింది అంటే కృపను పొందుకున్న వ్యక్తిని చూసి రాజుగారికి ఏదైతే మనవి చేశాడో, ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా అతనికి అనుగ్రహించడం ప్రారంభించినట్లుగా నువ్వు దేవుని కృపను పొందుకుంటే, దేవుని కృప నీకు తోడుగా ఉంటే, దేవుని కృప నీ మీద ఉండగలిగితే ఏం జరుగుతుందో చెప్పనా? ప్రతి ఒక్కరూ నీ మాట వినడం ప్రారంభిస్తారు, నీకు లోబడడం ప్రారంభిస్తారు. నీకు లోబడాలి అంటే, నీ మాట ప్రతి ఒక్కరు వినాలి అని అంటే, చాలామంది అక్కలు చెప్తారు, అక్క చెప్పచ్చు కదంటే, నా మాట చెప్పండి, నా మాట మా ఆయన వినరండి, నా బిడ్డలు వినరండి, మా వాళ్ళు ఎవరు కూడా నా మాట అంటే లెక్కలేదండి అని అంటే నువ్వు ఇంకా దేవుని కృపను పొందుకోలేదేమో. దేవుని కృపను నువ్వు పొందుకొని కానీ ముందుకు అడుగు వేయగలిగితే అలనాడు రాజుగారే ఆయన చెప్పింది ప్రతిదీ ఆయనకి ఇచ్చినట్లుగా ఈ రాత్రి ఎవరైతే నీ మాట వినట్లేదో, నీకు లోబడట్లేదో వారందరూ కూడా నీకు లోబడేటట్లుగా కృప కలిగిన దేవుడు నీకు తోడయ్యుండుగాక. కాబట్టి ఏం చేయాలి? మనము దేవుని కృపను పొందుకోవాలి. ఆయన కృప ద్వారా ఏం జరుగుతుందయ్యా అంటే నీకు లోబడని వారందరూ కూడా, కొంతమంది చూడండి ఇంకా వాళ్ళు వయసు వచ్చేసి ఉంటుంది, అంత వయసు వచ్చినా సరే మనం చెప్తే వింటారా? వాళ్ళు వినరు, మన చేయి దాటిపోయారు. అలాంటప్పుడు వారు వినాలి అని అంటే, వారు లోబడాలి అని అంటే మనం ఏం చేయబడాలి? ముందుగా దేవుని కృపను పొందుకోవాలి. ఏం చేయాలి? దేవుని కృపను పొందుకుంటే నీ మాట ప్రతి ఒక్కరూ వింటారు, దానికి లోబడతారు, దానికి అనుగుణంగా చేయగలుగుతారు. కాబట్టి ఈ రాత్రి మనం ఏం చేయాలి చెప్పనా? దేవుని కృపను పొందుకోవడానికి పోరాడాలి. ఏం చేయాలి? దేనిని పొందుకోవడానికి పోరాడాలి? అది చూడండి, బైబిల్లో ఆదికాండం 30వ అధ్యాయం, 8వ వాక్యం చదువుదామా? ఇక్కడ ఒక మనకు కనబడుతుంది, ఆమె పేరు రాహేలు. రాహేలు గురించి రాయబడిన మాట చదువుదాం. రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి తిననుకొని అతనికి నప్తాలి అని పేరు పెట్టాను. రాహేలు పోరాడింది. దేని కొరకు పోరాడింది అని అంటే కృప కొరకు పోరాడుతుంది ఆమె. దేని కొరకు పోరాడుతుంది? వాళ్ళ అక్క కృపను పొందుకునేది. వాళ్ళ అక్క పేరు ఏం పేరు? వాళ్ళ అక్క పేరు ఏం పేరు? రాహేలు యొక్క అక్క పేరు ఏం పేరు? ఏం పేరండి? లేయా ఏమైంది మొదట్లో అని అంటే దేవుని కృపను పొందుకొని ఆమె దగ్గర లేనివన్నీ కూడా దేవుడి ద్వారా పొందుకునింది. బిడ్డలందరినీ కూడా దేవుని కృపను పొందుకొని వారిని పొందుకునింది. ఆ తరువాత ఇవన్నీ చూసిన ఆమె మాట్లాడిన మాట ఏంటంటే, ఇప్పుడు ఎలాగైనా సరే దేవుని కృప నాకు చెప్పండి ఏం కావాలి? అది ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. దేవుని కృప ద్వారా ఏం జరుగుతుందని విన్నాం? కుటుంబాలు రక్షించబడతాయి. దేవుని కృప ద్వారా మన మాటను అందరూ వింటారు, లోబడతారు అని విన్నాం. మరి అలాంటి కృప మనకు కావాలంటే మనం ఏం చేయాలి? దేవుని కృప పొందుకోవడానికి పోరాడాలి. ప్రతి దాని కొరకు మనం పోరాడతాం, అనవసరమైన వాటన్నిటి కొరకు పోరాడతాం. ఈయన చూడండి, మన జీవితంలో ఏదైనా కార్యం జరగాలి అని అంటే, ఏదైనా కార్యాన్ని మనం అనుభవించాలి అని అంటే, ఏదైనా కార్యాన్ని మన బ్రతుకులో చూడాలి అని అంటే దేవుని కృప మనకు కావాలి. ఆమె దేని కొరకు పోరాడిందంట? మా అక్క మీదే అంత కృప ఉంటే ఇప్పుడు దేవుని ద్వారా నేను ఉన్నతమైన కృపను పొందుకోవాలి, ఆ ఉన్నతమైన కృప నాకు కావాలి అని దేవుని కృప కొరకు ఆమె ఏం చేసింది? చెప్పండి, ఏం చేసింది? పోరాడింది. మరి ఎంతవరకు నువ్వు దేవుని కృపను పొందుకోవడానికి పోరాడగలుగుతున్నావు? దేవుని కృపను పొందుకోవడానికి, దేవుని కృపకు పాత్రుడు అవ్వడానికి, దేవుని కృపని సొంతం చేసుకోవడానికి ఎంతవరకు నువ్వు పోరాడగలుగుతున్నావు?
ఒక కార్యం జరగట్లేదు అని అంటే, ఒక కార్యం ముందుకు వెళ్ళట్లేదు అని అంటే, ఎన్నో పనులు నిలిచిపోయినాయి అని అంటే, ఏది నీ జీవితంలో జరగట్లేదు అని అంటే, ఎక్కడో కృప ఆగిపోయి ఉంది, ఎక్కడో కృప దూరం అయ్యింది. ఈ రాత్రి నువ్వు దేవుని కృప కొరకు పోరాడగలిగితే నిలిచిపోయిన ప్రతి కార్యాన్ని నా ప్రభు నీ జీవితంలో చేయబోతూ ఉన్నారు. ఆమె ఆగిపోయి ఉన్నాయేమో కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులన్నీ నిలిచిపోయినాయి. ఏందో ఆ పని జరిగినంతసేపు హుషారుగా జరిగింది, ఇప్పుడు ఎట్టబోయిందో పెట్రోల్ అయిపోయిన బండిలాగా ఆ కార్యాలన్నీ ఆగిపోయినాయేమో, ఆ పనులన్నీ నిలిచిపోయినాయేమో, ఏ ఫలితాన్ని నువ్వు చూడలేకపోతున్నావేమో. ఏదైతే నీ జీవితంలో ఆగిపోయిందో, ఏదైతే నువ్వు పొందుకోలేక నిలిచిపోయినాయో అవన్నీ కూడా నా దేవుడు నీకు చెయ్యనుగాక. అది చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేవుని కృప కొరకు పోరాడాలి. ప్రభువా నీ కృప నాకు దయచేయి, నీ కృప నాకు కావాలి. ఎప్పుడైతే ఆమె దేవుని కృప కొరకు పోరాడి ఆ కృపను పొందుకుందో వెంటనే ఏమైంది అని అంటే ఒక కుమారుని పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియులారా, ఈ రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. పర్వతములు తొలగినను, మెట్టలు తద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. విడిచిపోని ఆయన కృప రాహేలు జీవితంలో ఏదైతే కావాలని కోరుకునిందో అవన్నీ కూడా ప్రభు నీకు కూడా అనుగ్రహించునుగాక. అయితే ఎవరికి కృప ప్రభు చూపుతాడు? ఎవరికి ఈ కృప చూపుతాడు? అందరికీ కృప కలుగుతుందా? కృప కొరకు మనం ఏం చేయాలి? పోరాడాలి. చేదైన వేరు ఏదైనా మనలో ఉంటే దాన్ని తీసివేసుకున్నప్పుడు శాశ్వతమైన కృప మనతో ప్రభు చూపుతారు. ఆయన మాట విన్నప్పుడు ఆయన కృప చూపుతాడు. అయితే ఈ కృప ద్వారా కుటుంబాలు రక్షించబడతాయి. కృప ద్వారా ప్రతి ఒక్కరికి మనకు లోబడతారు, మన మాట వింటారు. అయితే ఎవరికి కృప చూపుతాడు ప్రభు అని అంటే ఇందులో ఒక 2 విషయాలు చెప్తారు. ఎవరికి ప్రభు కృప చూపుతాడు? ఏం ఇబ్బంది లేదు. నేను ఒకటే నిర్ణయించుకున్నా, మనము ముందుగా స్టార్ట్ చేసి తొందరగా వదిలినా వచ్చేది వాళ్ళే. ఏమ్మా, అవునా కదా? మనం ముందుగా స్టార్ట్ చేసి తొందరగా వదిలినా వచ్చేది ఆ మనుషులే, ఆ వ్యక్తులే. మనం లేటుగా స్టార్ట్ చేసి లేటుగా వదిలినా ఉండేది వాళ్ళే. కాబట్టి గట్టిత్తనాలు ఎప్పటికైనా ఉంటాయి. రాలిపోయేటివి నువ్వు తొందరగా స్టార్ట్ చేసినా అవి రాలిపోతాయి, నువ్వు లేటుగా స్టార్ట్ చేసినా చెప్పండి అండి, అవి రాలిపోయే విత్తనాల గురించి మనకెందుకు కదా. కాబట్టి ఏం ఇబ్బంది లేదు, సుదీర్ఘమైన ప్రసంగాన్ని విందాం. రోమపత్రిక ఎవరికి ఆయన కృప చూపుతాడు అని అంటే రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యం. భేదం ఏమీ లేదు, అందరికీ ఆయన ప్రభు ఉన్నాడు. బాగా చదవండి ఆయన, మళ్ళీ చదవండి. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల అమ్మా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల ఆయన ఏం చేస్తాడు? కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎవరికి ఆయన కృప చూపుతాడు అని అంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో, చెప్పండి ఎవరికి? ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరికీ ప్రభు ఏం చేస్తాడు? కృప చూపుతాడు. ఆయన నీకు కృప చూపాలి అని అంటే, ఆయన కృప నీ మీద ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకున్నారా? చెప్పండి అండి, ప్రార్థన చేసుకున్నారా? సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకున్నారా? అంత సమయం లేదంటారా? మా సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేసుకోండి. ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేయండి. ప్రభువా ఈరోజు అంతటికి కావాల్సిన కృప నాకు దయచేయి ప్రభువా. ఆయన కృప మనకుంటే ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు విజయోత్సవాలతో నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ఆయన కృప కావాలంతే, ఏమడగదు ప్రభుని. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రభువా
ప్రభువా నాకు రోగం పోవాలి, ప్రభువా నా అప్పులు తీరాలి, ప్రభువా నా కష్టాలు తీరాలి, ప్రభువా ఇల్లు కట్టుకోవాలి, నా బిడ్డలు మారాలి, నా జీవితం మారాలి, నా భర్త మారాలి, నా బంధువులు మారాలి, అది జరగాలి, ఇది జరగాలి, ఏమి అడగగాక ఇంక మీదట చెప్పండి, ఇంక మీదట ఏది అడగగాక ప్రభువా ఇదిగో అది కావాలి ప్రభువా, నా అప్పులు తీర్చి ప్రభువా, నాకు ఉద్యోగం ఈ ప్రభువా, ఇంకా చెప్పండి, నేను ఇల్లు కట్టుకోవాలి ప్రభువా, ఇంకా నాకు డబ్బులు సరిపోవట్లేదు, డబ్బులు ఈ ప్రభువా, ఇంకా అప్పులు ఇచ్చేవాళ్ళు నలుగురిని పంపించు ప్రభువా, ఈ అడగగాకండి. ఇంకా మీదటి ఎన్ని మానేయండి, ఒక్కటే అడగండి ప్రభువుని. ఏంటిదో తెలుసా? ప్రభువా నీ కృప నాకు ఇవ్వు. ఏంటిది అది? ప్రభువా నీ కృప నాకు ఇవ్వు, ప్రభువా నీ కృప నాకు ఇవ్వు. ఇది తప్ప వేరొకటి అడగొద్దు. ఇది కానీ నీ దగ్గర ఉంటే ప్రతిదీ నీ దగ్గర ఉన్నట్టు అంతే. యేసునామములో ఆమేన్. మా నోవాహు ఒకటే అడిగాడు, దేవుని కృపకు పాత్రుడైపోయాడు. నువ్వు దేవుని కృపగా నీతో ఉంటే ఎన్నో కార్యాలు ప్రభు నీకు చేయడం ప్రారంభిస్తాడు. దేవుని కృప మనకు కావాలి. ఈ రోజున దేవుని కృప లేదండి చాలామందికి. కృప లేకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన లేదు. ఏమి లేదు? ప్రార్థన లేదు. నువ్వు కృప కొరకు కనిపెట్టాలి, కృప కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ దినానికి నాకు కావలసిన కృప నాకు దయచేయి ప్రభువా. ఉదయాన్నే ఆయన కృప మంచు వలె నీ మీద కురవాలని, నీ మీద తాకాలని, అది నీ మీద ఉండాలని ప్రభు ఆశ పెడితే నువ్వు గురకబెట్టి 8 గంటల దాకా నిద్రపోతే అట్ట కృప ఉంటుందా? చెప్పరే, ఉంటుందా? కృప నీ మీద ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలిగా. ఆ కృప కురిసేటప్పుడే కదా నువ్వు ఏరుకోవాలి. మా వేకుజావున ఎలా ఉందంటే వాళ్ళకి ఉదయాన్నే మన్నా కురుస్తుంది. మన్నా కురిసినప్పుడే వెళ్ళి దాన్ని ఏరుకొని తెచ్చిపెట్టుకోవాలా. అయిపోయిన తర్వాత పోతే అట్ట అంతేనా? అయిపోయింది పోతుంది, దొరుకుతుందా? దొరకదు. ఆ కృప కురిసేటప్పుడే నువ్వు ఉండాలి. వేకుజామునే లేచి ప్రభువా నీ కృప నాకు దయచేయి ప్రభా. దినదినమో ఆయన కృపతో మనమందరం నింపబడాలి. ఆమేన్. ఈ రోజున కృప లేకనే చాలామంది వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు. కృప లేకనే వారి జీవితాల్ని తారుమారు చేసుకుంటున్నారు. కృప లేక అంతే, ఏం లేదు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే కృప లేకనే. ఏం లేదు, అది కృప లేకపోతే ఇన్ని సమస్యలే, కృప లేకపోతేనే అన్ని బాధలే. ఏమండి, నువ్వేం అడగద్దు, ఒకటే అడుగు ప్రభుని. ప్రభువా నీ కృప నాకు కావాలి. ఏం కావాలి? నీ కృప నాకు కావాలి. ఆయన కృప మనకు కావాలి. అది ప్రార్థన చేయాలి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యం. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా మా శత్రువుల మీద మేము విజయం పొందలేము, ఇదిగో మాకెదురవుతున్న యుద్ధం మీద మేము విజయం పొందాలి అని అంటే మా వల్ల కాదు ప్రభువా, మా శక్తి వల్ల కాదు ప్రభువా, మా బలం వల్ల, మా జ్ఞానం వల్ల, మా ధనం వల్ల, మాకున్న బలగం వల్ల దేని ద్వారా మేము జయించలేము. మనం ఏదైనా జయించాలి అని అంటే అది ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేసి దేవుని కృపను పొందుకుంటే దాని ద్వారానే సాతానుగాడి మీద నువ్వు విజయాన్ని పొందగలుగుతావు. నువ్వు సాతానుగాడి మీద విజయం పొందలేకపోతున్నావు అని అంటే కారణం ఏంటో తెలుసా? నీ మీద ఏమీ లేదు, కృప లేదు. కృప ఉంటే నువ్వు ప్రార్థన చేసుకుంటావు. ప్రార్థన చేసుకొని ప్రభువుని అడుగుతావు, ప్రభువా నీ కృప మాకు దయచేయ, నీ కృపే కదా మాకు దిక్కు ప్రభువా, మరొక దిక్కు ఏముంది ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకుంటే ప్రభు ఖచ్చితంగా నీకేం చేస్తాడు? ఆయన కృపను కుమ్మరించడం ప్రారంభిస్తాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? ఈ రోజున ప్రార్థన చేయలేకపోతున్నాం, ప్రార్థనకు దూరం అయిపోతున్నాం. ప్రార్థన చేయలేక ప్రార్థనకు దూరం అయిపోయి ప్రార్థన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. ఎవరైనా నిన్ను కష్టపెట్టారనుకోండి, ఎవరైనా నిన్ను బాధ పెట్టారనుకో, ఏం చేస్తాం మనం? ఎవరి ద్వారా అన్న అప్పటి వరకు బాగా
అప్పటి వరకు ఒకరికొకరు ప్రాణ స్నేహితులుగా, అసలు నిన్ను వీడి నేను ఉండలేను, నన్ను వీడి నువ్వు ఉండలేవు అన్నట్లుగా ఎంత ఆప్యాయంగా ఉంటారో, ఎంత అనురాగంతో ఉంటారో, ఎంత మమకారాలను కురిపించుకుంటూ ఉంటారో, ఎంత ఆప్యాయంగా చూపించుకుంటూ ఉంటారో. అడగకపోయినా, వీళ్ళ కొరకు ప్రార్థన చేసుకోకపోయినా ఖచ్చితంగా వాళ్ళ కోసం మాత్రం చెప్పండి ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే ఈ మమకారాలు, అనురాగాలు, ఎప్పుడైతే ఒక చిన్న గొడవలు, ఒక చిన్న కలకాలు వస్తాయో, ఏమండి, ఎప్పుడైతే చిన్న కలహాలు రేగెత్తుకుంటాయో అప్పుడు అసలు వాళ్ళ కోసం ప్రార్థనే చేయరు. చేస్తామా? ఎప్పుడైతే ఒకరినొకరు మాట్లాడుకుంటా, వదిన, చెల్లి, ఏమండి, అక్క, ఇలాగ ఎప్పుడైతే మాట్లాడుకుంటూ కురిపించుకుంటుంటామో, ప్రార్థనలో కూర్చుంటే అప్పుడు వస్తాయి అన్నీ మనకు. ఏదైనా చిన్న తేడా జరిగిందా, మేము చేయం, వాళ్ళ కోసం ప్రార్థన మేము ఎందుకు చేయాలి? అసలు గుర్తొచ్చినా ఏమో వీళ్ళు ప్రార్థన చేస్తేనే అన్నీ వాళ్ళకి జరిగేటట్లుగా ఫీల్ అయిపోతుంటారు కొందరు. వాక్యం ఏముంటుందో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 5:44 ఏమనుంది వాక్యంలో? చదవరే. నేను మీతో చెప్పినదేమనగా, అమ్మా, మీ శత్రువులను ప్రేమించండి. ఎందుకమ్మా? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరి ద్వారా అయితే నువ్వు హింసించబడుతున్నావో, ఎవరి ద్వారా అయితే నువ్వు కష్టపడుతున్నావో, ఎవరైతే నిన్ను బాధిస్తూ ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయి. అంతేగాని నిన్ను ఎవరో కష్టపెడుతున్నారని, ఎవరో నిన్ను బాధ పెడుతున్నారని చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేయడం మానేయకూడదు. నేను హింసించు వారి కొరకు నువ్వేం చేయాలి అమ్మా? చెప్పాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ భర్త నిన్ను హింసిస్తే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. నీ బిడ్డలు నిన్ను హింసిస్తే, నిన్ను బాధ పెడితే ప్రార్థన చేయి. నిన్ను ఎవరైతే కష్టపెడుతున్నారో వాళ్ళ కోసం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈరోజున సంఘాలని, సేవకుల్ని, విశ్వాసుల్ని, క్రైస్తవ్యాన్ని ఎవరైతే పాడు చేయాలని, హింసించాలని, బాధ పెట్టాలని, కష్టపెట్టాలని, భూమి మీద లేకుండా చేయాలనుకుంటున్న వారందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం మేము చేయం. వాళ్ళు క్రైస్తవులను బాధ పెడుతున్నారు, వాళ్ళు హింసిస్తున్నారు, వాళ్ళ కోసం మేమేం చేసేది అనుకోవద్దు. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన విని వారందరికీ ఆయన కృప చూపడం ప్రారంభిస్తాడు. వారికి కృప చూపిస్తే దేవుడు ఏం చేస్తాడు? వారి కృప ద్వారా వారిని రక్షిస్తాడు. మనం ఏం చేయాలైతే? మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో, లేకపోతే ఎవరైతే బాధ పెడుతున్నారో, నువ్వు ఎవరి ద్వారా కష్టపడుతున్నావో, ఎవరి ద్వారా నువ్వు బాధపడుతున్నావో వారి ద్వారా నువ్వు, వారి కొరకు నువ్వేం చేయాలి అమ్మా? అది. అంతేగాని అక్కడ కాపేసి నేను చెయ్యను, వాళ్ళ కోసం నేనేంటి ప్రార్థన చేసేది అని చెప్పి అలా ఆగిపోయే వారిగా ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేసే కొలది, హింసించు వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు నీకు కృపను రెట్టింపు చేస్తాడు. మార్కు సువార్త 1:35 ఇక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంటుంది చూడండి. యేసయ్య గురించి రాయబడిన మాటది. మార్కు సువార్త 1:35 ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటిగా, ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. వినాలి ఇంక మీరు నా మాట. యేసయ్య ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ఇంకా చీకటి ఉండగానే. ఎలా అంట? కొన్ని సందర్భాల్లో మన దైనందిన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో చీకటి అనేది ఆవరిస్తుంది. నా కృప నిన్ను విడిచిపోదు అన్న వ్యక్తుల మీదే కొన్ని సందర్భాల్లో చీకటి అనేది ఆవరిస్తుంది. ఆ చీకటి ఆవరించినప్పుడు, ఆ చీకటి నీ జీవితంలో నీకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దుప్పటి కప్పుకొని నిద్రపోవాలా? ఏం చేయాలా చెప్పండి అండి? ప్రార్థన చేయాలి. అరే, దేవుని కృపను పొందుకున్న వారి జీవితంలోనికే, ఏమండి, దేవుని కృపను పొందుకున్న వారి జీవితంలోని కొన్ని సందర్భాల్లో
దేవుడే అనుమతిస్తాడు వాటిని. ఆ చీకటి వచ్చినప్పుడు, ఆ చీకటి లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, చీకటి కమ్మినప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థనకి దూరం అయిపోకూడదు. ప్రార్థన నాకు అవసరం లేదని అనుకోకూడదు. ఆ ప్రార్థన మీద నీ జీవితాన్ని కట్టుకునే వ్యక్తిగా ఉండాలి. ఎంతవరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? వెలుగున్నప్పుడు ప్రార్థన చేసేది అందరు చేస్తారు. వెలుగున్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు. కానీ చీకటి ఉండగా నువ్వు ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎంతవరకు నీ జీవితాన్ని ప్రార్థనతో కట్టుకోగలుగుతున్నావు? ఎంతవరకు నీ ఆత్మీయ జీవితాన్ని ప్రార్థనతో నిలబెట్టుకోగలుగుతున్నావు? చీకటి ఉండగానే ఏం చేయాలి అమ్మా? ప్రార్థన చేయాలి. మన యేసయ్య మనకు నేర్పించింది అదే. యేసయ్య ఇంకా చీకటి ఉండగానే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. పేతురు నువ్వు వస్తావా? నువ్వు వస్తేనే నేను ప్రార్థన చేస్తా అన్నాడా? యోహాను నువ్వు వస్తే బాగుంటుంది అని అన్నాడా? చెప్పండి. తీసుకొని వెళ్ళాడా అందరినీ? లేదు. ఆయన అరణ్య ప్రదేశములకు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. నీ ఒంటరిగా ఎంతవరకు దేవునితో సహవాసం చేయగలుగుతున్నావు? ఒంటరిగా దేవునితో ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఒక టైం టేబుల్ వేసుకొని చూడు. ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసుకుంటున్న వ్యక్తివి, ఇప్పుడు ఎందుకు ప్రార్థన తక్కువైపోయింది? కొంతమంది నాతో చెప్తున్నారు, నేను పాస్టర్ అయ్యా, బైబిలో ఇప్పటికీ 5-6 సార్లు చించాను నేను పాస్టర్ అయ్యా. అమ్మా నేను అడుగుతాను, అన్నిసార్లు బైబిల్ చదివావు కదా, మరి ఎంతవరకు నువ్వు ప్రార్థన చేస్తుంటావు? ఇప్పుడు మనం ఒక టైం పెట్టుకుంటాం. ఈ టైం లోపల, ఈ నెల లోపల, లేకపోతే ఈ సంవత్సరం లోపల, ఏమండి ఈ లోపల ఈ బైబిల్ అంతా పూర్తయిపోవాలా? మరి ఏ రోజైనా నీ జీవితంలో ఒక టైం టేబుల్ పెట్టుకొని, ఇదిగో ఈ టైంలో ఖచ్చితంగా నేను ఇన్ని గంటలు టార్గెట్ పెట్టుకో, నా దేవుని కొరకు నేను నా దేవుని సన్నిధిలో నా దేవునితో సహవాసం చేయడానికి నాకు ఇంత సమయము నేను దేవుని కొరకు నిలవాలి, ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా పెట్టుకున్నామా మనం? అండి మనకి ఎవరో ఒకరు తోడు ఉండాలి, మనల్ని నడిపించే వాళ్ళు ఉండాలి ప్రార్థనలో కదా. ప్రార్థన ఈరోజు తక్కువైపోతుందండి. ప్రార్థన కరువు అయిపోతుంది. ఇంకా చీకటి ఉండగానే నువ్వేం చేయాలో తెలుసా? చీకటి ఎదురైనప్పటికీ అరణ్యంలో ఉన్నప్పటికీ నువ్వు ప్రార్థన కరువు అయిపోకూడదు, ప్రార్థనకి దూరం అయిపోకూడదు. మనలో ప్రార్థన జీవితం కనుమరుగు అవ్వకూడదండి. ప్రార్థన జీవితం ఎప్పుడైతే నీలో ఉంటుందో ఆ ప్రార్థన ద్వారా నా దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ సంఘానికి, ప్రతి ఒక్కరికి నీ ద్వారా దేవుడు కృపను అనుగ్రహించునుగాక. అది కృపను మనం ఏం చేయాలి? పొందాలి. రెండో మాట, ఎవరికి కృప కలుగుతుంది అని అంటే, 2వ దినవృత్తాంతములు ఎవరికి కృప కలుగుతుంది అంటే 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 14వ వాక్యం. చూడండి, 6వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 14వ వాక్యం. యెహోవా ఇశ్రాయేలు దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృప చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి ఎందైనను లేడు. నీ కృప చూపుతూ ఉన్నావు. ఏం చేస్తున్నాడు ఆయన? ఏమండి ఆయన కృప చూపుతున్నాడు. ఎవరికి ఆయన కృప చూపుతున్నాడు అని అంటే, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు అన్నారు. అక్కడ ఎవరికంటే కృప చూపేది? చెప్పండి, ఎవరికి? ఎంత అద్భుతమైన మాట కదా. కృప చూపుచూ నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి ఎందైనను ఎక్కడా లేడయ్యా. అలాంటి కృప మా మీద చూపిస్తున్నావు ప్రభువా. ఎవరికి ఆయన కృప చూపుతాడు అని అంటే, ఏమండి ఎవరైతే హృదయపూర్వకముగా దేవుని అనుసరిస్తారో. ఎవరు అనుసరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో ఆ టయానికి అనుసరించి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ హృదయపూర్వకముగా నువ్వేం చేయాలి? దేవుణ్ణి అనుసరించే వ్యక్తిగా ఉండాలి. ఏం చేయాలి? హృదయపూర్వకంగా దేవుని అనుసరించాలి. నీ హృదయంతో దేవుని అనుసరించే వ్యక్తిగా ఉండాలి. ఏమండి అనుసరించామనుకోండి, వినాలి మీరు నా మాట. అనుసరించేది ఏముంది? ఊరికే ఆ టయానికి అనుసరించి వెళ్ళిపోతాం. కానీ హృదయపూర్వకంగా అనుసరించామనుకోండి విడిచిపెట్టలేవు.
హృదయంలో ఏది ఉంటుందో నోటితో అదే కదా మాట్లాడతాం. ఇప్పుడు హృదయపూర్వకంగా నువ్వు దేవుని అనుసరిస్తూ ఉన్నావు అనుకోండి, ఆయన కృప ఎల్లవేళలా నీకు ప్రభు చూపుతూనే ఉంటాడు. ఆమె ఆయన కృప మనకు తోడై ఉండాలి, మనల్ని విడిచిపోకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా చెప్పండి ఆయనను అనుసరించాలి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12వ వాక్యంలో కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది. అక్కడ కూడా చదవండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 12వ వాక్యం, 7:12. వాటిని అనుసరించి నడుచుకుని ఎడలా మీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. దేవుడు నీకు కృప చూపాలి అని అంటే దేవుడు ఏదైతే నియమించాడో, ఏదైతే పాటించమన్నాడో, ఏదైతే చేయమన్నారో దానిని అనుసరించిన ఎడల దేవుడు నీకు కృప చూపడం ప్రారంభిస్తాడు. హృదయపూర్వకంగా అనుసరించాలి. ఏదో తూతూ మంత్రానికి చేసుకొని వెళ్ళిపోవడం కాదు. అనుసరించడం అంటే ఏమండి, వాళ్ళు వీళ్ళలాగా అనుసరించడం కాదు, హృదయపూర్వకంగా అనుసరించాలి. ఏం చేయాలి? హృదయపూర్వకంగా అనుసరించాలి. కానీ నువ్వు దేవుని అనుసరించగలుగుతున్నావా? ఈ రోజున లోకాన్ని అనుసరించే వాళ్ళు కొందరైతే, డబ్బుని అనుసరించే వాళ్ళు కొందరైతే, సినీ యాక్టర్ని అనుసరించే వాళ్ళు కొందరైతే, రాజకీయ నాయకుల్ని అనుసరించేవారు మరికొందరైతే, లోకాన్ని అనుసరించేవారు ఇంకొందరైతే, మన ఎదుట ఉన్నవారు, మన పక్కన ఉన్న వాళ్ళు, మన ముందు తిరుగుతున్న వాళ్ళని అనుసరించే వాళ్ళు మరికొంతమంది అయితే, ఆత్మీయుల్ని అనుసరించి వారి జీవితంలో ఏమీ చూడలేక పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రియులారా, నువ్వు ఈ రాత్రి దేన్ని అనుసరించగలుగుతున్నావు? అందుకే కీర్తనకారుడు మంచి మాట రాస్తారు. 16వ కీర్తన 4వ వాక్యంలో ఈ రోజున జనులు దేన్ని అనుసరిస్తూ ఉన్నారు, ఆచరిస్తూ ఉన్నారు, పాటిస్తూ ఉన్నారు అని అంటే 16వ కీర్తన 4వ వాక్యం. 16వ కీర్తన యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావో నాకు తెలియదు. ఒకవేళ యెహోవాని విడిచిపెట్టి, సాక్షాత్తు దేవుని విడిచిపెట్టి, ఇదిగో నిన్ను నన్ను సృష్టించిన దేవుని విడిచిపెట్టి, నిన్ను నన్ను నిర్మించిన దేవుని విడిచిపెట్టి కాదని వేరొకరిని నువ్వు అనుసరిస్తే, లోకాన్ని అనుసరించిన, లోకంలో ఉన్నవారిని అనుసరించిన, నీ ముందున్న వారిని అనుసరించిన, నీకు ఇష్టపడిన వారిని నువ్వు అనుసరించిన, నీకు శ్రమయే సంభవించును. అంతకు మించి ఏమి రాదు. నీకు శ్రమే కలుగుతుంది. అరే, నేను వాళ్ళని అనుసరిస్తున్నాను కదా, ఇదిగో ఫలాని వ్యక్తుల్ని నేను అనుసరిస్తున్నాను కదా, వారిని వీరిని అనుసరించడం ద్వారా ఏం కలుగుతుందంట? యెహోవాని అనుసరించకుండా వేరొకరిని అనుసరిస్తే ఏం కలుగుతుంది? అది మనం ఎప్పుడు చూసినా దేవుణ్ణి అనుసరించాం. క్రైస్తవులు కూడా, దేవుని ఆరాధించేవారు కూడా దేవుణ్ణి అనుసరించరు. ఎవరైనా మందిరానికి వచ్చి ఏదైనా కొత్తగా వాళ్ళు చేస్తుంటే వారిని అనుసరించి ఫాలో అవుతుంటారు. వాళ్ళని నువ్వు అనుసరించాల్సింది ఏమండి? ఎవరు నువ్వు అనుసరించేది? ఈరోజు దేవుని అనుసరించకుండా వేరొకరు నువ్వు అనుసరిస్తే ఏం కలుగుతుంది? మనకు శ్రమే కలుగుతుంది. దేవుని కదా నువ్వు అనుసరించాలి. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని హృదయపూర్వకంగా కదా చేయాలి. నువ్వు మెచ్చిన వారిని, లేకపోతే నిన్ను పొగిడే వారిని, ఎవరైతే నిన్నైతే గణపరుస్తున్నారో, ఎవరైతే నీకు భజన చేస్తున్నారో వాళ్ళని మెప్పించడానికి, వారిని సంతోషపరచడానికి, వారి మాట ప్రకారంగా నువ్వు అనుసరిస్తే నీకు శ్రమే కలుగుతుంది. బ్రదర్, ఎవరిని నిన్ను చేయమనింది? ఇది ఎవరిని సంతోషపెట్టడానికి ఇది చేసావు? అది కాదండి, వాళ్ళు చెప్పారు వాళ్ళని సంతోషపెట్టడానికి, వాళ్ళ మాట కాదని లేకపోయాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా వాళ్ళు నా వెనకే తిరుగుతుంటారు, నాకు భజన చేస్తుంటారు, ఎప్పుడు నాతోనే ఉంటారు. నేను తానా అంటే వాళ్ళు తందానా అంటారు. కాబట్టి నేను వారిని అనుసరించకుండా ఎలా ఉండగలుగుతాను? అదే ఓకే. ఇప్పుడు ఏమైంది అని అంటే ఆయన మీద దేవుని కృప పోయింది. ఏమైంది? దేవుని కృప పోయింది. దేవుని కృపను పోగొట్టుకున్నాడు. ఏం ప్రభువా, ఎందుకు నీ కృపను నాకు దూరం చేసావు? ఎందుకు నీ కృప నా మీద చూపకుండా మానేసావు అని అంటే ప్రభు అన్నారు, నీవు నన్ను అనుసరించలేదు, నీ ముందున్న వారిని, నీ పక్కనున్న వారిని, ఎవరో నిన్ను గణపరుస్తున్నారు అన్నావే, వారిని అనుసరించినప్పుడు నా కృప నీకు ఎలా ఉంటుంది? సౌలు, నా కృప నీకు దూరం అయిపోయింది. మరి ఇప్పుడు ఎక్కడికి పోయింది ఈ కృప? ఎక్కడికి వెళ్ళింది ఈ కృప అని అంటే దావీదు మీదకి వెళ్ళిపోయింది ఈ కృప. ఎక్కడికి వెళ్ళింది? అది
మరి ఈరోజు నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? దేవుడు ఒకటి చెప్పాడు, దాన్ని చేయమన్నప్పుడు దాన్నే చేయాలి. ఆయన దాన్ని అనుసరించలేదు, దానికి వ్యతిరేకంగా బ్రతికాడు. వ్యతిరేకంగా జీవించినప్పుడు ఏం చేశాడు దేవుడు? చెప్పండి, చదవండి, వాక్యం చదవండి. 2 సమూయేలు 7వ అధ్యాయం 15వ వాక్యం. 2 సమూయేలు 7:15. 2 సమూయేలు 7:15. నిన్ను స్థాపించుటకై ఏంటంట, నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయును. ఇదిగో సౌలు ఏమైపోయాడు? దేవుని కృపకు దూరం అయిపోయాడు. ఎందుకు దేవుని కృప సౌలు నుండి దూరం అయిపోయింది అని అంటే, దేవుని అనుసరించలేదు సౌలు. దేవుని అనుసరించకపోవడాన్ని బట్టే లేనిపోని సమస్యలు కొని తెచ్చిపెట్టుకున్నాడు, లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చిపెట్టుకున్నాడు. ఇప్పుడు దావీదుకు దేవుడు కృప చూపించాడు. ఆ కృప ఏమని ఉంది అక్కడ? నా కృప, చెప్పండి, ఏమని ఉంది అక్కడ? నా కృప అతనికి దూరము చేయను. ఈ రాత్రి దేవుని హృదయపూర్వకంగా నువ్వు అనుసరిస్తే నా దేవుని కృప ఎన్నడూ నిన్ను విడిచిపోకుండా, నీకు దూరం అవ్వకుండా సదాకాలము నీకు తోడై ఉంటుంది. నువ్వైనా నేనైనా దేవుని అనుసరించకుండా ఎవరినో నువ్వు అనుసరించావనుకోండి, ఇప్పుడు నేనైనా సరే ఎవరో ఏదో చెప్పారని చెప్పి వారికి ఇష్టం వచ్చినట్లుగా, వాళ్ళని మెప్పించేటట్లుగా, వారిని కనపరిచేటట్లుగా, వారికి ఇష్టం వచ్చినట్లుగా నేనున్నాను అనుకోండి, ఇప్పుడు దేవుని కృప నా మీద ఉంటుందా? ఉండదు. అది దూరం అయిపోతుంది. దేవుడు ఖచ్చితంగా తీసేస్తాడు. కారణం ఏంటి? నేను దేవుని అనుసరించకుండా నన్ను మెచ్చిన వారిని, ఎవరో నాకు ఏదో చెప్పారని చెప్పి వారిని అనుసరిస్తూ ఉన్నప్పుడు దేవుని కృప నా మీద ఎలా ఉంటుంది? దేవుని కృప నీ మీద ఉండాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని హృదయపూర్వకంగా అనుసరించాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి హృదయపూర్వకంగా అనుసరించినప్పుడు ఆయన కృప ఎలా ఉంటుందో తెలుసా? ఆ మాట చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యంలో, రాజుల మొదటి గ్రంథం 3:6 చూడండి. నేను చదువుతాను, వినండి. అక్కడ చివరి మాట 6వ వాక్యంలో, అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. ఎలాంటి కృప చూపిస్తూ ఉన్నాడు దేవుడు? మహాకృపను చూపించబోతున్నాడు ఇంక మీదట దేవుడు నీ మీద మహాకృప చూపాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని హృదయపూర్వకంగా అనుసరించాలి. హృదయపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు దేవుని అనుసరిస్తావో దేవుని కృప, మహాకృప నీ మీద ఉంచడం ప్రారంభిస్తాడు. మహాకృప, ఇలాంటి కృప కాదు. ఎలాంటి కృప? మహాకృప, శాశ్వతమైన కృప, చిరకాలము నీతో నాతో ఉండే కృప దేవుడు మన మీద ఉంచాలి అని అంటే మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించాలి, ఆచరించాలి. దేవుడు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా చేసేవారిగా జీవించినప్పుడు దావీదుకి అలనాడు దేవుడు ఎలాగైతే ఆయన కృప చూపించాడో ఈ రాత్రి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడయిండునుగాక. ఆమె పర్వతములు తొలగినను, మెట్టలు తద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఆయన కృప విడిచిపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? పోరాడాలి. ఆయన కృప మనతో ఉంటే మన కుటుంబాల్ని దేవుడు రక్షిస్తాడు. మన మాట వినడం ప్రారంభిస్తారు, మనకు లోబడడం ప్రారంభిస్తారు. ఎవరికి కృప కలుగుతుంది? ప్రార్థన చేసిన వారికి కృప కలుగుతుంది. హృదయపూర్వకంగా ఆయనను అనుసరించు వారికి కృప కలుగుతుంది. ఈ నెలంతా కృప కలిగిన దేవుడు, ఆయన సమృద్ధి అయిన కృప నిత్యము మనందరికీ తోడయిండి నడిపించునుగాక. ఆయన కృప చిరకాలం మన మీద ఉంచునుగాక. శాశ్వతమైన నా దేవుని మహాకృప మనందరి మీద చిరకాలము తోడయిండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ నా దేవుని మాటలు నా వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. మోకరిద్దాం.